అడ్డగోలుగా హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే అటకెక్కించేయటం, ప్రజల వెన్ను విరిచేలా వ్యవహరించడం చంద్రబాబు నైజం. ఇప్పుడే కాదు, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి టీడీపీ బీసీల పార్టీ అంటూ కల్లబుల్లి మాటలు చెప్పటం, తీరా పీటనెక్కాక వారిని దగా చేయటం ఆయనకు బాగా అలవాటు. పైగా హామీల గురించి ప్రశ్నించిన వెనుకబడ్డ వర్గాలను వేధించటం, తోకలు కత్తిరిస్తా తాట తీసేస్తా అంటూ అవమానకరంగా మాట్లాడటం చంద్రబాబుకే సొంతం. తొలి నుంచి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి టీడీపీ బీసీల పార్టీ అంటూ వారిని భ్రమంలో ముంచి అధికారంలోకి వచ్చాక దగా చేయటం చంద్రబాబుకు అలవాటు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన చంద్రబాబుకు బీసీల జీవితాలను మెరుగుపరిచేలా చేసిన ఒక్క పని చెప్పుకోవడానికి లేదు. 2014 ఎన్నికల ముందు 2012 జూలై 12న బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే బీసీలను దారుణంగా దగా చేశారు. బీసీలకు 100 ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని 2012 బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన చంద్రబాబు 2014లో సగం సీట్లు కూడా ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో కేవలం 43 సీట్లతో సరిపెట్టారు. బీసీలకు సబ్ ప్లాన్ పెట్టి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామంటూ 2014, 2024 ఎన్నికల్లో హామీలు ఇచ్చిన చంద్రబాబు దగా చేశారు. 2014 ఎన్నికల్లో ఏడాదికి 10,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 50,000 కోట్లు కేటాయిస్తానని చెప్పి అందులో సగం నిధులు కూడా కేటాయించలేదు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చి గత 2 ఏళ్ల కాలంలో బడ్జెట్లో బీసీ సంక్షేమంలో 11.426 కోట్లు కోతపెట్టి దగా చేశారు. యాదవ, కురుబలకు అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు, గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లకు బీమా సౌకర్యం 2 ఏళ్లుగా మాటలకే పరిమితమైంది. చేనేతకు జీఎస్టీ రియంబర్స్మెంట్ రాలేదు. వడ్డెరలకు క్వారీల్లో 15% రిజర్వేషన్, రాయల్టీ, సీనరీ ఛార్జీల్లో మినహాయింపు ఉత్తర్వులకే పరిమితమైంది. రజకులకు దోబీ ఘాట్ల నిర్మాణం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మే 18న 1,52,248 మంది మత్స్యకారులను అర్హులుగా ప్రకటించి మే 19న 1,30,796 మందికి 20,000 రూపాయల చొప్పున విడుదల చేసినట్లు ప్రకటించారు. అంటే ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితాలోనే రకరకాల సాకులు చూపి 21,452 మందికి మత్స్యకార భరోసా సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టింది. గీత కార్మికులకు కేటాయించిన 10% మద్యం షాపులను అధికార పక్షానికి చెందిన బినామీలే దక్కించుకొని దగా చేశారు. రిజర్వేషన్ల విషయమై గత ఎన్నికల్లో బీసీలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందిన చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అదే విషయమై దొంగాట ఆడుతున్నారు. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రజార్భాటం చేసుకోవటం మినహా ఆ దిశగా చేసిన ప్రయత్నాలు లేవు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, మార్కెటింగ్ కమిటీలు తదితర ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో 3వ వంతు రిజర్వేషన్లు కల్పిస్తామన్న చంద్రబాబు హామీ ఆచరణకు నోచుకోకపోవడంతో బీసీల పట్ల ఆయనకు కించిత్ చిత్తశుద్ధి కూడా లేదని తేటతెల్లమవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఫిబ్రవరి 15న ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేసి చూపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్లపై హైకోర్టులో టీడీపీ నాయకుడితో కేసు వేయించి చంద్రబాబు ద్రోహం చేస్తే అంతకంటే ఎక్కువ పదవులు దక్కేలా చేసిన వైఎస్ జగన్ బీసీల పక్షపాతిగా మన్ననలు అందుకున్నారు. అప్పటి వరకు ఓసీలకే పరిమితం అనుకున్న మైలవరం ఎమ్మెల్యే, నర్సారావుపేట ఎంపీ సీట్లు సైతం 2024 ఎన్నికల్లో బీసీలకు కేటాయించి సామాజిక విప్లవానికి సరికొత్త భాష్యం చెప్పారు. బీసీలకు అసెంబ్లీ స్పీకర్, ఉప ముఖ్యమంత్రి పదవులతో పాటు 11 మంత్రి పదవులు, ఎంపీ పదవులు ఇచ్చారు. 38 మంది ఎమ్మెల్సీల్లో 18 బీసీలకే ఇచ్చారు. 9 మంది నగర మేయర్లతో పాటు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో దాదాపు 70% వరకు బీసీలకే అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించారు వైఎస్ జగన్. దేశంలోనే మొదటిసారిగా చట్టం చేసి మరి 50% నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనులు బీసీలకు వైఎస్ జగన్ కట్టబెట్టారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి ఉన్నతికి వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. బీసీలకు 50% సీట్లు కేటాయించాలంటూ పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ ఎంపీలతో ప్రైవేటు బిల్లు పెట్టించి వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ఘనత వైఎస్ జగన్కు దక్కింది. ఎవరూ అడగకుండానే వైఎస్ఆర్ గీత కార్మిక భరోసా పథకాన్ని తెచ్చి బీమా వర్తింపజేయటం ద్వారా కల్లుగీత కార్మికులకు నిజమైన భరోసా అందించారు వైఎస్ జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.